హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగేటి. ఐఎమ్ ఏ ప్రొడక్ట్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్తున్నంటే షార్ట్గా క్లోజ్ చేసేస్తా. కేస్ స్టడీ ప్రెజెంటేషన్ ఇన్ ఇంటర్వ్యూ. ఒక డిజైన్ పోర్ట్ఫోలియోలో మీ కేస్ స్టడీని ఎట్లా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, దానికి టెంప్లెట్ ఉంటుంది, దానికి ఫార్మాట్ ఉంటుంది, అది ఎలా ఉంటుందో చెప్తా షార్ట్గా. అట్ ద సేమ్ టైం నేను దీనిపైన చాలా వీడియోస్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే కొద్దిగా ఐడియాస్ అండ్ కొద్దిగా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను విత్ సింపుల్ వే. ఫస్ట్ థింగ్ ఫస్ట్, డైరెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ స్క్రీన్ చేసి ఏది స్క్రీన్ చేసినా ఇలా చెప్పొద్దు. డైరెక్ట్ వాట్ వుడ్ బి ద ప్రాబ్లమ్ ఇన్ దట్, హూ ఆర్ ద యూజర్స్, వాట్ వుడ్ బి ద ప్లాట్ఫామ్, ఇవన్నీ చెప్పుకుంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా చెప్పాలో ఇప్పుడు చెప్తున్నా. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ట్ విత్ కాంటెక్స్ట్. ఆ ప్రాజెక్ట్ ఏందో చెప్పండి. దాని తర్వాత ప్లాట్ఫామ్, వెబ్, మొబైల్, డెస్క్టాప్, ఇలా. అట్ ద సేమ్ టైం హూ ఆర్ ద యూజర్స్, వాట్ ఆర్ దేర్ బిజినెస్ గోల్స్ అండ్ ద యూజర్స్, ఇలాంటి వాటిపైన మనం ప్రెజెంటేషన్లో చెప్పాలి. సో ద సెకండ్ పాయింట్ ఈస్ డిఫైన్ ద కోర్ ప్రాబ్లమ్. కోర్ ప్రాబ్లమ్ ఏంటంటే డ్రాప్ ఆఫ్ రేట్ ఎక్కువ ఉంది, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్స్ లేవు, యూజర్ ఈజ్ మోర్ రిలై ఆన్ దేర్ మెమొరీ, సో సమ్ గైడెన్స్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద పోర్టల్. ఇలాంటి కోర్ ప్రాబ్లమ్స్ని మనం డిఫైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూజర్ పెయిన్ పాయింట్స్. యూజర్ పెయిన్ పాయింట్స్ ఎప్పుడు వస్తాయి? ఆఫ్టర్ యూజర్ రీసెర్చ్ మేము ఈ పెయిన్ పాయింట్స్ని గ్యాదర్ చేసినాం. ఆ పెయిన్ పాయింట్స్ ఏందో క్లియర్గా చెప్పాలి. సేమ్ డ్రాప్ ఆఫ్ రిడక్షన్ అండ్ ద పేజెస్ ఆర్ మెస్సీ, there is something missing, like wizard is missing, stepper is missing, and it is not in line with user needs since they are more aged people. సో ఇలాంటి పెయిన్ పాయింట్స్ని మనము చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఈజ్ డిజైన్ స్ట్రాటజీ. నీ డిజైన్ ప్రాసెస్ ఏంది, how you are going to enhance the experience, how you are going to implement the design principles, how you are going to implement the AI tools while making enhancements in your design. ఇలాంటివి చెప్పాలి. నేను ఈ ఫ్లో చేయడం వల్ల డ్రాప్ ఆఫ్ రేట్ తగ్గుతుంది, యూజర్ విల్ బీ మోర్ ఎంగేజ్డ్, బిజినెస్ అనేది పెరుగుతుంది. ఇలాంటి డిజైన్ ప్రాస్పెక్టివ్ని కాకుండా అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్రాస్పెక్టివ్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ద ఫిఫ్త్ వన్ ఈజ్ వాక్ త్రూ ద సొల్యూషన్. సొల్యూషన్ని, వైర్ ఫ్రేమ్స్ని ఇప్పుడు చూపించాలి. స్క్రీన్స్, ఇది సొల్యూషన్, ఇది పెయిన్ పాయింట్, ఇది సొల్యూషన్. ఒకవేళ మీకు పక్కన ఇది ఎగ్జిస్టింగ్ స్క్రీన్, ఇది న్యూ స్క్రీన్, అండ్ వాటిలో ఉన్న ఎన్హాన్స్మెంట్స్, నువ్వేవి ఇంప్రూవైజ్ చేసినావు, నువ్వే స్టాండర్డ్స్ వాడినావు, నువ్వు ఇంప్రూవైజ్ చేయడం వల్ల యూజర్కి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేటివి స్క్రీన్, ఎగ్జిస్టింగ్ స్క్రీన్, న్యూ స్క్రీన్ పెట్టి చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్. మొత్తం సొల్యూషన్ చేసేసినాం, డిజైన్స్ అయిపోయినాయి, విజువల్ డిజైన్స్ అయిపోయినాయి. వాట్ వుడ్ బి ద అవుట్కమ్, బిజినెస్ ఇంపాక్ట్ ఏంది అనేటివి క్లియర్గా చెప్పాలి. ఒక్కొక్కసారి మన దగ్గర నంబరింగ్ అనేది ఉండకపోవచ్చు. సో నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు వీటి వల్ల, ఇదే చెప్పాలి. ఇలా చేయడం వల్ల డ్రాప్ ఆఫ్ అటెన్షన్, యూజర్ విల్ బి ఎంగేజ్డ్ మోర్, యూజర్ ఈజ్ హ్యాపీ ఆల్సో. ఇలాంటి కొన్ని పాయింట్స్ని మెజర్మెంట్స్ కానీ మెట్రిక్స్ కానీ చెప్పి మనము క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద లాస్ట్ పాయింట్ అంతా అయిపోయాక, ప్రాజెక్ట్ అయిపోయాక కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ దే మైట్ బి కమ్ విత్ సమ్ క్వశ్చన్స్ అండ్ సమ్ ఇటరేషన్స్. దానికి కూడా నేను ప్రొయాక్టివ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిజైన్ సొల్యూషన్స్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అని ఇలాంటి ఒక టెంప్లెట్ ఫార్మాట్లో, ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్లో చెప్పడం వల్ల వాళ్ళకు కూడా, ఇంటర్వ్యూలకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది మనం చెప్పే ప్రతి ప్రాసెస్, ప్రతి పాయింట్. ఓకేనా? చాలామంది ఇంటర్వ్యూయర్స్ కొంతమంది బిజినెస్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తారు. మనం ఆ బిజినెస్ ప్రాస్పెక్టివ్ని ఆలోచిస్తూ అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్కి డిజైన్ సొల్యూషన్ ఎట్లా ఇచ్చినావు అనేది చెప్తే చాలామందికి ఇంప్రెస్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.